ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారము గుడ్ ఫ్రైడే. మరి దేవుడు శ్రమ పడిన దినము అయినప్పటికీ మనకి ఇది ఒక మంచి దినంగా ఎంచబడింది. ఎందుకంటే మనల్ని మన పాపముల నుండి మన శాపముల నుండి దేవుడు మనల్ని విడిపించినాడు కనుక ఇది మనకు ఒక శుభదినం అన్నమాట. మనకి రక్షణ దయచేసినటువంటి మరి దినం. అయితే మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని చెప్పేసి కల్వరి శిలువలో యేసుక్రీస్తు ఆకాశానికి మింటికి మధ్య వ్రేలాడుతూ తనను దూషించే వారి కోసం దాన్ని కష్టపడే వారి కోసం ఎంతగానో మరి తండ్రి వీరిని క్షమించు, నేను దేవుడని వాడు తెలియదు కాదు కాబట్టి వాడు ఈ విధంగా నన్ను హింసిస్తున్నారు కాబట్టి వారిని క్షమించమని వేడుకున్నాడు. అయితే ఇప్పుడు రెండవ మాటగా లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. చదవమ్మా. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. అయితే ఇక్కడ రెండో మాటగా దేవుడు ఏమంటున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిశ్చయముగా ఉందో. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా, అది మాట మరి అటు కానీ ఇటు కానీ తేడా లేదనమాట. ఖచ్చితంగా నేను చేస్తాను, మరి నువ్వు నాతో పాటు మరి పరదేశంలో ఉంటావు అని చెప్పేసి ఇక్కడ మరి చెప్తూ ఉన్నాడు అనమాట. అయితే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మరి ధర్మశాస్త్ర నియమం నుండి మనల్ని విడిపించడానికి, మన శాపాలు పాపాలు అన్నీ కొట్టివేయటానికి ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే ఇక్కడ మరి బరబ్బాని విడుదల చేయమని చెప్పేసి మరి సైనికులందరూ కూడా, అక్కడున్న రోమా ప్రజలందరూ కూడా బరబ్బాని విడుదల చేయాలా, మా క్రీస్తుని సిలువ వేయాలి అంటున్నారు. కానీ మరి అయితే ఈ ఇద్దరు దొంగలు ఎక్కడి నుండి వచ్చారు? ఈ ఇద్దరు దొంగలు కూడా మరి వీళ్ళు కూడా మరి ఐగుప్తు దగ్గర మరి ఒక అడవిలో నివసిస్తూ మరి దొంగతనాలు చేస్తూ మరి స్త్రీలను మానభంగాలు చేస్తూ మరి ఎన్నో నీచమైన కార్యాలు చేస్తూ ఉంటారు. మరి అందరిని బట్టి ఒక స్త్రీ మరి అక్కడి నుండి వెళుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీని మరి చంపేస్తారన్నమాట. పైన సొమ్మంతా దోచుకోవడం, మరి మానభంగం చేయడం, దాని నుండి ఆమెను మరి ఈ యొక్క జడ్జిమెంట్కి యెరూషలేముకి పిలాతు ఎద్దుకు పంపిస్తారన్నమాట. అప్పుడు వాళ్ళు కూడా ఆ శిక్షకు సిలువ వేయడానికి, యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయడానికి వీళ్ళిద్దరికీ మరి అనుమతించుంటారు. ఇద్దరు అటొకళ్ళు ఇటొకళ్ళు ఇద్దరు దొంగలు సిలువ వేయబడినారు. యేసు ప్రభు మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. అయితే మత్తయి సువార్తలో చూసినట్లయితే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 27-38 నుండి చూస్తే, చదువుతాను. 38. మరియు కుడివైపు ఒకడును ఎడమవైపు ఒకడును ఇద్దరును బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి ఆ మార్గం వెళుచున్న వారు తల్లబుచ్చుచు, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించుచు, అలాగే శాస్త్రులను పెద్దలను మరి ప్రధాన యాజకులను కూడా ఆయన్ను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించును, తను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేల్ రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచును, నేను దేవుని కుమారుడని చెప్పిన కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించు అని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు కూడా అలాగే మాట్లాడినారు. అయితే ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు, యేసు ప్రభు మధ్యలో ఉన్నారు. ఇద్దరు కూడా సమాన దూరంలో సమాన డిస్టెన్స్లోనే ఉన్నారు. కానీ మరి ఈ దొంగలు కూడా మరి దేవుని దూషిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఒకప్పుడు ఒక ఎంతో సుందరమైన వాడు అనమాట. ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000లో అతి సుందరుడైన యేసు ప్రభు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడంటే, స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా, మనుషుల చేత బాధింపబడినవాడుగా, మరి ఎంతో హీన స్థితిలో మరి యెషయా 53వ అధ్యాయం చదివితే 2 నుండి మరి ఆయన మనుషుల చేత విసర్జించబడినాడు. నల్లని వాడుగా ఉన్నాడు. ముఖమంతా కూడా మరి గుద్దినారు, గుమ్మి వేస్తున్నారు, వెనక నుండి తన్నారు, ఎన్నో
ఎన్నో హింసలు పొందినారు. అయితే ఆ శరీరం అంతా కూడా మరి ఎట్లుందంటే చూడడానికి మరి ఒక కూడా చూడలేక ఉన్నారనమాట. అయితే వీళ్ళందరూ కూడా యేసు ప్రభు ఆ లోకంలో యేసుక్రీస్తు ఉన్న టైంలో అందరూ కూడా దేవుని సూచక్రియలు చేస్తారు, దేవుని వెంట తిరిగినారు, మరి అద్భుతాలన్నీ చూశారు. కానీ ఆ రోజు సిలువ వేయబడినప్పుడు ఒక్కరు కూడా యేసు దగ్గర లేరు. మరి శిష్యులు కూడా ఉన్నారంటే వాళ్ళు కూడా లేరు, వెళ్ళిపోయినారు. ఒక యోహాను మాత్రమే అక్కడ ఉన్నారు, అందరూ వెళ్ళిపోయినారు. మరి యేసు ప్రభు తల్లి ఉంది. అయితే మరి ఈ బందిపోటు దొంగ ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు దేవుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నేను దేవుడు నేను చెప్తున్నావు కదా ఇంతవరకు, మరి నిన్ను నువ్వు రక్షించుకో, మరి మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి చెప్తున్నాడు. అంతేకాదు 3 దినాల్లో దేవాలయం పడగొట్టి 3 దినాల్లో నేను దేవాలయాన్ని కడతానన్నావు కదా, మరి దేవాలయాన్ని మరి కట్టమని చెప్పి దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు, అపహసిస్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా దేవునికి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. అందరూ కూడా ఆ తలలుచుకుంటూ మరి ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటూ, చూడు ఆ రోజు ఇట్లా మాట్లాడినాడు కదా, ఇన్ని అద్భుతాలు చేశాడు కదా, మరి ఇప్పుడు ఏమి దేవుడు అంటున్నాడు కదా, దైవత్వాన్ని నిరూపించుకున్నాడు కదా, మరి ఇప్పుడు శిలువ మీద నుండి కిందకి దిగొచ్చు కదా అని చెప్పేసి అందరు కూడా మాట్లాడుతూ దేవుణ్ణి దూషిస్తూ హేళన చేస్తూ ఉన్నారనమాట. అయితే ఈ రెండవ దొంగ ఏం చేస్తున్నాడంటే, మొదటి దొంగ అదేవిధంగా మనకైతే ఇది న్యాయమే. ఎందుకంటే మనం హత్యలు చేసాము, దుర్మార్గ పనులు, దొంగతనాలు, వ్యభిచారం అన్నీ చేస్తున్నాం. అయితే ఇది మనకి న్యాయమే. అయితే ఈయన ఏ తప్పితం కూడా చేయలేదు. అక్రమకారులో ఒకడుగా ఎంచబడినాడు యేసు ప్రభు. అక్రమం చేయవారిలో ఒకనుగా ఎంచబడినాడు. వీళ్ళిద్దరూ ఎటువంటి వారు? అక్రమం చేసిన వాళ్ళు, తప్పుడు పనులు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, అలాంటి వారి మధ్య యేసు ప్రభు పరిశుద్ధుడు నిష్కళంకుడైన యేసు ప్రభు మధ్య, వారిద్దరి మధ్య యేసు ప్రభుని సిలువ వేసి అవమానించినారు మరి రోమా ప్రజలు. అదేవిధంగా మరి ఈ మొదటి దొంగ ఏం చేస్తున్నాడంటే, మొదటి చెప్పిన మాట విన్నాడు. అప్పుడు ఆయనకి ఒక హృదయంలో తలంపు కలిగింది, ఈయన ఒక రాజు, ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఎలాగైనా మరి నేను కూడా ఆ పరదేశంలో ఉంటాను అని చెప్పేసి అప్పుడు అంటున్నాడు, తండ్రి నువ్వు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి ఇక్కడ మరి వేడుకుంటున్నాడు అనమాట. రక్షణ కోసం ఎదురు చూస్తున్నాడు. మరి ఆ మరణపు అంచుల్లో ఉన్నాడు. ఇంకా కొద్ది నిమిషాలు పోతే మరి ఆయన చనిపోవాల్సింది. కానీ అలాంటి సమయంలో ఏం చేస్తున్నాడంటే, ఈ రెండవ దొంగ, మొదటి దొంగ దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన ఒక రాజుగా రాబోతున్నాడు. కాబట్టి మరి నేను అడిగితే దేవుడు ఆ యొక్క పరదేశంలో నన్ను చేర్చుకుంటాడని చెప్పేసి మరి అన్నప్పుడు యేసు ప్రభు ఏంటున్నాడు, మరి నువ్వు మరి నిశ్చయంగా నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పి చెప్తున్నాడు. దేవుడు అక్కడే వాగ్దానం చేశాడు. దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నశించిపోతున్న పాపుల్ని రక్షించడానికి వచ్చాడు. అందరూ అంతటా మారుమనసు పొందాలి, ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడు తాను స్వరూపంలో మనిషిని చేసుకున్నాడు. కాబట్టి ఎవరు కూడా మరి నరకానికి పోవటము ఆయన చిత్తం కాదు. అందుకే దేవుడు దిగిరాగలడు. మరి 3 దినాల్లో నేను దేవాలయాన్ని కడతానన్నాడు. అది మరి లోక సంబంధంగా దేవుడు మాట్లాడలేదు, కానీ ఆత్మ సంబంధమైన మాట. అంటే దేవుడు నేను చనిపోయి 3వ రోజు తిరిగి లేస్తాను అని దేవుడు ఇక్కడ చెప్తుంటే వీళ్ళేమనుకుంటున్నారు, మరి ఒక దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతారు. 3 రోజుల్లో దేవాలయం కట్టగలరా? ఎవరైనా కట్టలేరు. కానీ వీళ్ళు తెలివి లేకుండా ఇట్లా ఆలోచన చేస్తూ ఉన్నారు అన్నమాట. ఆ విధంగా దేవుడిని దూషించారు, హింసించారు, మరి కొరడాలతో కొట్టారు. అడుగడుగునా రక్త బిందువులే దేవునికి, అడుగడుగునా కొరడు దెబ్బలే, అడుగడుగునా మరి అవమానాలే. అయినప్పటికీ అన్నిటినీ సహించుకుంటూ ఓర్చుకుంటూ మరి సిలువ వైపు చూస్తూ మరి యేసు వైపు తాను అప్పగించిన తండ్రి తనకి ఏదైతే అప్పగించినాడో వాటన్నిటిని కూడా మరి నెరవేర్చాలన్నదే మరి యేసుక్రీస్తు యొక్క మరి ఉద్దేశమై ఉంటుంది. కానీ ఎవరు ఏం చేసినా కూడా మౌనంగా ఉంటున్నాడు. అయితే మనలో ఒకళ్ళు ఏదన్నా ఒక మాట ఉన్నప్పుడు మనం ఓర్చుకోగలమా? ఓర్చుకోలేము. వెంటనే ఏం చేస్తామంటే, ఒక మాట అంటే 2 మాటలు అంటాం,
రెండు మాటలు చేత కాకపోయినా ఒక మాట అన్నా అంటాం. కానీ యేసు ప్రభు నోరు తెరవలేదు. ఇంతగా హింసిస్తున్నా, ఇంతగా దౌర్జన్యం చేస్తున్నా, ఇంతగా మరి సిలువ వేసిన శరీరం అంతా కూడా రక్తసిక్తమైనప్పటికి కూడా ఆయన నోరు తెరవలేదు, మాట్లాడలేదు. వదకు తేబడిన గొర్రెపిల్ల ఏ విధంగా మరి కసాయవాడిని ఎదుర్కొంటుందో ఆ రీతిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మరి తండ్రి గొర్రెపిల్ల ఒక కసాయవాడిలాగా, ఒక బలి పశువులాగా మరి వారి ఎదుట నిలబడినాడు. మరి యేసు ప్రభు ఇంతగా శ్రమపడి ఇంతగా ఆయన మన కోసం మరి ప్రాణం పెట్టినప్పుడు మనం దేవుని కోసం ఈ యొక్క దొంగ ఏ విధంగా మరి రక్షణ పొందినాడు. లాస్ట్ గడిలో మరి ఎవరైనా కూడా చనిపోయేటప్పుడు లాస్ట్ మాటలు చెప్తూ ఉంటారు. అవి మనం ఎంతో మరి జాగ్రత్తగా ఉంటాం, ఆ మాటలు మనము ఫాలో చేస్తూ ఉంటాం. అలాగే యేసు ప్రభు కూడా కల్వరి సిలువలో 7 మాటలు, ప్రశస్తమైన మాటలు మాట్లాడినాడు. ఈ రెండో మాట కూడా పాపి వారు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, నా రాజ్యానికి వాళ్ళు రావాలి, నీతి రాజ్యంలో ఉండాలి అని చెప్పేసి ధర్మశాస్త్రంలో పంటికి పన్ను, మరి కంటికి కన్ను. అయితే మా క్రీస్తు కాలంలో మరి ఒక చెంప మీద కొడితే మరి ఇంకో చెంప కూడా తిప్పమంటున్నాడు. అయితే మరి అక్కడ పాప పరిహారార్థ బలిగా పశువుల్ని, కోళ్ళని, మేకల్ని, ఎడ్లని ఇచ్చారు. అయితే ఇక్కడ యేసు ప్రభు మరి తానే మరి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి, మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఎన్నో మహిమలు చేసి నేను మరి దైవ మహిమను చాటుకున్నాను, నేను దేవుని కుమారుడని, అద్భుతాలు చేస్తున్నానని, దేవుని చేత నేను పంపబడినాను, కాబట్టి అందరూ కూడా రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి అని చెప్పేసి మరి ఆ నరకం నుండి మనల్ని తప్పించడానికి, విడిపించడానికి మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి ఆ యొక్క మరి దేవుని చిత్తం, మరి తండ్రి యొక్క చిత్తాన్ని మరి కుమారుడిగా మరి నెరవేర్చినాడు. మరి అదేవిధంగా ఈ దొంగ ఏ విధంగా రక్షణ పొందాడు? మరి ఆ దొంగ ఎప్పుడైనా మరి వాక్యం విన్నాడా? చర్చికి వెళ్ళాడా? మరి ఎక్కడన్నా స్వార్థ కూటాలకు వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడా వినలేదు. యేసు ప్రభు కూర్చున్న వార్త కూడా వాళ్ళకి తెలియదు, యేసు ప్రభు ఉన్నాడని కూడా తెలియదు. అయితే ఈ సిలువ వేయబడినప్పుడు ఒక మాట ద్వారా, ఒక మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు, వీరిని క్షమించు అని చెప్పేసి మరి అడుగుతున్నాడు. అప్పుడు ఈ దొంగలో ఒక గొప్ప మార్పు వస్తుంది. చూడు, ఇంతగా హింసిస్తున్నారు, ఇంతగా హేళన చేస్తున్నారు, ఇంతగా రక్త మాంసపు ముద్దైనప్పటికి కూడా, శరీరం అంతా కూడా రక్తం కారుతున్నా కూడా తండ్రి క్షమించు అని అడుగుతున్నాడు. కానీ మరి ఈయన నిజంగా దేవుడే, ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఈయన ఒక రాజు అని చెప్పేసి మరి అప్పుడు తండ్రి మరి నీవు వచ్చినప్పుడు మరి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి మరి ఇక్కడ అంటున్నాడు. అయితే మనం ప్రతి వారం వస్తాము, ఉపవాస ప్రార్థనలకు వస్తాము, మరి ఆరాధనలకు వస్తున్నాము. అయితే మనం ఏమాత్రం దేవునికి సన్నిహితంగా ఉన్నాం, ఏ విధంగా దేవుని స్తుతిస్తున్నాం, మరి దేవుని మనము అంతగా హత్తుకోగలుగుతున్నామా, దేవునితో మనం సహవాసం చేయగలుగుతున్నామా, మరి అది మనం పరీక్షించుకోవాలి. ఈ దొంగ ఆఖరి క్షణంలో కూడా తన పరలోకాన్ని సంపాదించుకున్నాడు. మనం కూడా ఇప్పుడు యేసు ప్రభు వచ్చినా కూడా మనం కూడా మరి పరలోకానికి వెళతామో అనే నిశ్చయత మనలో ఉందా? అయితే మనం మారు మనసు పొందాలి, మరి దేవునికి నీతిగా మరి మనం బ్రతకాలి. ఇక్కడ చూడు, పాపి అయినటువంటి ఈ దొంగ మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు, దేవుని బిడ్డగా చేయబడినాడు. అక్కడ మరి దేవుని యందు భయం కలిగినాడు. ఇది అయితే మనకి న్యాయమే. కానీ నువ్వు దేవునికి భయపడవా? మనం ఇన్ని పనులు చేస్తున్నాం, ఆయన ఏ పాపం చేశాడు? ఆయన ఏ పాపం చేయలేదు కాదు, మరి ఆయన్ని మరి దూషిస్తున్నట్లా దూషించకూడదని గద్దిస్తూ ఉన్నాడు. అదే మరి ఈ దొంగ మారు మనసు పొందాడు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. మరి దేవుని చేత దేవుని యొక్క రాజ్యానికి వారసుడుగా అయినాడు అనమాట. అదేవిధంగా మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం దేవుని మీదే ఆధారపడాలి, మరి దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని
దేవుని రాకడ కూడా ఎంతో త్వరలో దగ్గరలో ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రార్థనలోను మరి సహవాసంలోను మరి అనుదిన మరి మెళకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఏ దినమున దేవుడు దొంగవలే వస్తాడు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన వచ్చిన రాకడకు మనం సిద్ధపడి ఉండాలి. ఈ దొంగ చూడు, మరి ఆయనకు తెలుసా, మరి నేను కూడా నరకానికి వెళ్తాను అనుకున్నాడు. ఎన్నో పాపాలు చేశాడు, ఘోరమైన నేరాలు చేశాడు. కానీ నేను పరలోకి పోతాను అని చెప్పి అనుకోలేదు. కానీ లాస్ట్లో శిలువ మీద మరణపు అంచుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఒక రాజుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయనకు ఒక రాజ్యం ఉందని జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే దేవుడు ఆఖరి క్షణంలో కూడా క్షమించాడు. ఆయన యొక్క పరదయసును ఇచ్చాడు అనమాట. పరదయసు ఇచ్చాడు. మరి కొంత అచ్చడా కొంత ఇచ్చడా. యేసు ప్రభు మరి చనిపోయినాక మళ్ళీ పరదేశకు వెళ్ళాడు. మరి మన పితరులు చనిపోయినారు, వారికి బోధ చేశారు. వారిని కూడా మరి మన పరలోకానికి చెరగా పట్టుకొని తీసుకెళ్ళాడు. ఆ రీతిగా మనం కూడా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండాలి. ఆయనను ప్రేమించే వారికి రక్షణ మరి కలుగుతుంది. ఆయనను ఆరాధించే వారికి మరి మన పరలోక రాజ్యము, ఆ స్వాస్థ్యము మనకు దక్కుతుంది. ఈ దొంగ ఏ విధంగా మరి రక్షణ పొందినాడో, మారు మనసు పొందాడో, ఆ విధంగా మనం కూడా మరి దేవుని సన్నిధిలో అడిగితే, ఒకవేళ మనం కూడా మనం నీతిమంతులు అని చెప్పేది లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దాన్ని పొందలేకపోతున్నారని చెప్పి మరి యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. మనం పుట్టుకతోనే పాపంలో పుట్టిన వాళ్ళం. మన తల్లి మన మరి పాపంలోనే కనింది, పాపంలోనే పుట్టినాం. కర్మ పాపం ఉంది, జన్మ పాపం ఉంది, అన్ని పాపాలు మనలో ఉన్నాయి. అయితే మనము మరి నీతిమంతులు అనుకోవడానికి లేదు. యేసు రక్తం మనకి ఒక సంచికరుగా ఇవ్వబడింది. అప్పుడు కాచిన రక్తం సజీవమైన రక్తం. ఆ రక్తం మనకి ఇప్పుడు కూడా మరి నిలిచిందనమాట. సంచికరుగా ముందుగానే మనకి ఇచ్చాడు. ఆ రక్తాన్ని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, ఆ రక్తంలో మనం ఎప్పుడు కడుక్కుంటామో, మనం ఒకవేళ తెలియక ఒకవేళ మాటలు వస్తాయి, తొందరపాటు మన బలహీనం కాదు. మరి దేవుడు అంటున్నాడు, మరి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. తెలిసి తెలియక కొన్ని పొరపాట్లుగా మనం మాట్లాడవచ్చు. అయినప్పటికీ వెంటనే మనం యేసు ప్రభుని ప్రభువా క్షమించమని అడిగితే వెంటనే దేవుడు క్షమిస్తాడు. ఆయన రక్తంతో మనం కడుక్కుంటే మన పాపాలు కూడా కడగబడతాయి. మనం కూడా మరి పరలోక రాజ్యానికి వారసులుగాను నిత్య రాజ్యానికి మనము చేరడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. మరి ఈ దొంగ ఏ విధంగా మరి చివరి దినాల్లో ఏ విధంగా రక్షణ పొంది దేవుని సన్నిధిని చేరాడో, ఆ రీతిగా మనం కూడా ఒకవేళ ఇంకా మరి మనలో బలహీనతలు ఏమని ఉంటే అవన్నీ కూడా తీసేసుకొని దేవుని సన్నిధిలో మనం ఆ బలహీనత అంతా ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు కనుక మనం ప్రతి పాపమును మరి ఆయన శిలువ రక్తం ద్వారా కడిగి మనల్ని పరిశుద్ధపరిచి మరి నీతిమంతులుగా చేసి తన పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు. మరి ఈ యొక్క వాక్యము ఇవన్నీ దీవించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్.